సో అమ్మ నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నామ్మా, బాగున్నావా? బాగున్నా అన్న. సో మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఏంటమ్మా అంటే మీ గురించి నేను తెలుసుకున్నా అంటే 16 సంవత్సరాలకే అమ్మవారు వస్తుందని చెప్పి నేను నిన్న. సో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి, అంటే నిజంగానే అమ్మవారు వస్తుందా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో నిజంగానే అమ్మవారు వస్తుందా అంటే నీకు వస్తుందా అంటే ఏం చెప్తావు? వస్తుందా అంటే అన్న, రాందైతే మనం బయటనైతే కావాలని అయితే పెట్టుకోము, వస్తేనే కదా మనకి. సరే వస్తలే అని కొంతమంది అనుకున్నా కానీ పలుకులల్లా మనం ఉండే విధానం కానీ మనం తిరిగే నేచర్లో కానీ తెలిసిపోతుంది కదా. నేను అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేను. ఏ రోజైనా నన్ను ఒక అమ్మవారు ఒక దారికి తీసుకెళ్లిన రోజు వాళ్ళకే అర్థమవుతుంది నిజంగా ఉంది అమ్మవారు అని. అంటే మీకైతే అమ్మవారు అయితే వస్తుంది? నాకైతే అమ్మవారు అయితే వస్తుంది. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉంటావు? నేను 16. కరెక్ట్ 16 అని చెప్పింది కరెక్ట్. ఏంటంటే చూసాను నేను 16 ఇయర్స్కి అమ్మవారు వస్తుందంటే. అంత చిన్న ఏజ్లో అమ్మవారు రావడానికి గల కారణాలు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం డెవోషనల్ భక్తిలో ఎక్కువ ఉంటారా లేకుంటే? డెవోషనల్ అంటే ఉందన్న. 7 years నుంచి నేను దుర్గామాతకి అయితే నవరాత్రులు అయితే చేస్తాను, 7 పాయల వన దుర్గా భవానికి అయితే చేస్తాను. కానీ ఒక టైంలో నేను దేవతలని నమ్మకపోతుండే. లైక్ ఎందుకు వాళ్ళు మనకి ఏం చేస్తారు, రియల్గా ఉన్నారా దేవతలు లేకపోతే జస్ట్ వాళ్ళు విగ్రహాల అన్నట్టు ఉంటుండే. అంటే ఒకప్పుడు దేవుని నమ్మలేదు మీరు? నమ్మలేదు అసలు. ఎప్పుడు అదే దేవుడు మీ లోపల ఉన్నాడు అంటావు అంతే. ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటే సడన్ గా దేవుడు సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు ఉంటారు కదా అన్న, శత్రువులు ఉంటారు కదా, ఎప్పుడు ఏమంటారు మంచి మనుషుల చుట్టూ ఎప్పుడు శత్రువులు అన్నట్టు. మనము మంచిగా తిరుగుతున్నా కానీ శత్రువులు అనేది మన మీద బాగా ఫోకస్ పెరిగిపోయి చెత్తబడిలు చంపడానికి కూడా ప్రయత్నించే టైప్ లాగా చేసారు కొంచెం మాపై. అంటే ఫస్ట్ ఫాదర్ పైన ఉండే, తర్వాత కొంచెం మదర్ పైన చేసిరు. ఇక అవన్నీ వనికి రాకుండా నా మీద ట్రై చేసిరు. అయితే మమ్మీకి కూడా అప్పుడు ఎల్లమ్మ తల్లి కన్నుండే అనమాట. ఉంటే ఆమెకి ఎవరో ఏమో కొంచెం శత్రువులు కట్లలు వేసిరు, అంటే దేవత వస్తే ఏడ మంచిగా అవుతారు అని. వేస్తే కూడా సరేలే ఎందుకు మమ్మీ వద్దు, మనం దేవుళ్ళు వచ్చినా మనకి ఏం చేయరాలు, దేవుని రూమ్లో కూర్చుంటారు అంతే అన్నట్టు మాట్లాడుతుండే నేను. ఇంకా తర్వాత నాకు హెల్త్ కొన్ని డేస్ తర్వాత మంచిగా లేదు. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుండే, ఆమె కూడా 7 పాయల వన దుర్గా భవాని మాత్రమే వస్తుంది. తనని పిలిచింది మమ్మీ. ఎందుకు ఈమె మొత్తము అంటే ఇంకా మొత్తం మాట రావట్లే, పొద్దుగా లేచినప్పటి నుంచి అమావాస్య పుణ్యం వస్తే మాట రాకపోతుండే, మొత్తం బాడీ మొత్తం పసుపు కలర్ లా మారిపోతుండే. నాకు పసుపు కలర్ మారిపోతుండే, మెడల్ మొత్తం పడిపోయినాయి, ఇంకా ఎట్టు తిప్పినా రావట్లే, మాట రావట్లే, ఎవరికి ఏం చెప్పినా కానీ రావట్లే, మాట చెప్దామన్నా కానీ రావట్లే. ఇంకా ఇది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లెక్క చెప్పారు. కొంతమంది వచ్చేమో మీ వాళ్ళు చేస్తురని, కొంతమంది వచ్చి బయట వాళ్ళు శత్రువులు అట్లా చెప్పారు. ఇక అదంతా కాదు, దుర్గమ్మ తల్లి అంటే నార్మల్గా అయితే ఎవరికి రాదా, మా ఆదిపరాశక్తి వచ్చేటోళ్ళకే వస్తుంది. సరే ఒకసారి ఆమెను వచ్చి కూర్చోబెడదాము అన్నట్టు కూర్చోబెడితే ఇట్లా ఈమెకి చేతబడి చేసిరు, చనిపోవాలన్నట్టు చేసిరు. అంటే మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటుంది కదా, చేసేదామని చెప్పి చేసిరు అని అన్నది. ఏం కాదు, నువ్వు నన్ను 7 years నుంచి నవరాత్రులు చేసినా ఇంట్లో తిడుతుండే, మమ్మీ వాళ్ళని చేస్తుండే, నన్ను నమ్మకపోతుండే నువ్వు, నేను నిన్ను కాపాడుకుంటా అని చెప్పేసి ఇంకా ఆమె వెళ్ళిపోగానే నైట్ ఇక నాకు మొత్తం అయిపోయింది. ఇంకా ముందే వచ్చి చెప్పింది ఆమె, అమ్మవారు వచ్చి చెప్పేసింది కదా నేను వచ్చి కాపాడుకుంటా అని చెప్పగానే ఇది వినాయకుని చవితి అప్పుడు జరిగింది. ఇది వినాయకుని చవితి అప్పుడు జరిగితే ఆ రోజు నైట్ ఇంకా మొత్తం లెవెల్ అండ్ సిచ్యువేషన్ అందరికి మా అమ్మమ్మ తాతకు కూడా ఫోన్ చేసి చెప్పింది. సో అయిపోయింది అనుకునే సిచ్యువేషన్ లో నైట్ ఆమె ఇంకా నాకు పేమిదికి మాటతోనే వచ్చేసింది డైరెక్ట్. అంటే ఇట్లా వస్తుంది ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళకి తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటా, ఏం దేవతనో చెప్పుకుంటా, 7 పాయల వన దుర్గా భవాని మాత అనుకుంటా నార్మల్ గా లేచి దేవుడు వచ్చిన వాళ్ళు ఎట్లా మాటలు మాట్లాడతారు అట్లా నా పేమిదికి వచ్చేసి డైరెక్ట్ చెప్పేసింది. ఇక ఆమె వచ్చి బొట్టుకి ఇట్లా పెట్టంగానే నార్మల్గా అయిపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి మా అమ్మమ్మ 3-4 అయింది, అమ్మమ్మ తాత అందరు వచ్చిర్రు. ఇక నేను లేవట్లే, ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చిర్రు. ఇక నేను లేవట్లే, అయిపోయింది. ఇక మమ్మీ అందరు ఏడుస్తున్నారు మొత్తం. అంటే ఇట్లా పడిపోయినా, ఇక నాకు అది ఒకటే గుర్తు, తర్వాత ఏమైందో తెలియదు. ఇక లేచే వరకు ఇట్లా చేతిలో మొత్తం దెబ్బలు అవి ఉండడము, ఇట్లా నాడి కొట్టుకుట్లే అని మమ్మీ వాళ్ళు చెప్పడము, కళ్ళు తెరిచినా ఓపెన్ చేస్తలే అని. మా మమ్మీ గట్టిగా 7 పాయల వన దుర్గా భవాని మాత నువ్వు ఎటు పోయినావు ఉంటా అని చెప్పి నువ్వు అన్నావు అని మమ్మీ గట్టిగా ఒర్రిందంట. ఒర్రంగానే అంతా నాకు నాడి కొట్టుకో, అప్పుడు నా పేమికి కూడా వచ్చింది ఆ టైంలో. దేవత వచ్చి ఇట్లా ఏం లేదు నీ బాధ నేను వదులుకున్నావు కదని అనగానే మా మమ్మీ ఏడ్చిందంట. ఏడుస్తే అట్లా కాదు ఇట్లా కాదు, నువ్వు ఉన్నాక ఇది కాదని చెప్పి నేను ఇట్లా నెగ్లెన్స్ చేసిన అని చెప్పి మా అమ్మ అన్నది. అనగానే ఇక సరే ఒక 15 నిమిషాలలో వస్తుంది, నార్మల్గా అయిపోతుంది అని చెప్తే మా అమ్మ అన్నది 15 నిమిషాలు లేదు, 10 నిమిషాలు లేదు, 5 నిమిషాలలో కావాలి నా బిడ్డ నాకు అని అన్నదండి. ఎవరితో మాట్లాడింది మమ్మీ? అమ్మవారి పేమికి ఉంది కదా అప్పుడు, నాకు నా పేమి అమ్మవారు ఉంది అప్పుడు, అమ్మవారితో చెప్పింది.
ఓకే. అయితే ఇక అమ్మవారు శాంతి అయిపోగా నేను నార్మల్గా లేచే వరకు మమ్మీ వాళ్ళందరూ ఇక నన్ను చేతిలో పట్టుకొని ఫుల్ ఏడుస్తున్నారు. ఓకే. మా మమ్మీ అంటే స్వయంగా మీ మమ్మీ మాట్లాడింది అప్పుడు? అంటే ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు చెప్తారు కదా అన్న, అంటే నువ్వు పడుకున్నావు కానీ నీ పైన దేవుడు వచ్చి మమ్మీతో మాట్లాడుతున్నాడు. ఇక చెప్పింది మమ్మీకి ఓకే ఇట్లా అయ్యింది అని చెప్తే ఇంకా మా అమ్మ ఉండి మీరు ఉన్నారని ధైర్యంతో నేను నా బాలని ఎక్కువ పట్టించుకోకపోతే మీరు ఎందుకు ఇట్లా చేసిరా అని అన్నదంట. అంటే ఇక లేచే వరకు అంటే ఇక వెళ్ళిపోయింది అమ్మవారు వెళ్ళిపోయి నేను లేచిన అంతసేపు లేవలే అసలు ఏమైందో కూడా తెలియదు నాకు. ఇక లేచే వరకు మొత్తం బాడీ మొత్తం కూల్ అయిపోయింది. లేచే వరకు మమ్మీ డాడీ అందరు అప్పుడు డాడీ వాళ్ళు అయ్యప్ప స్వామి మాలలు ఉన్నారు, అప్పుడు ఇంకా కన్యాస్వామి వాళ్ళు ఉండే అందరు ఏడుస్తున్నారు, కన్యాస్వామి కూడా ఏడుస్తున్నాడు ఆ టైంలో. ఇక సరేలే ఇప్పటి నుంచి అని ఏం కాదేమో అనుకొని కొంచెం ఇక నేను లేచి అవి కూర్చొని వాటర్ ఇట్లా తాగినాక ఇక మమ్మీ స్టోరీ మొత్తం చెప్పింది, ఇట్లా అమ్మవారు వచ్చింది ఇట్లా చెప్పింది. అప్పటికి నీకేం గుర్తులేదు? అప్పటికి తెలియదు కదా, అంటే ఇక నేను మొత్తం నిద్ర వెళ్ళిపోయినట్టే. ఇక ఆ టైంలో కూడా మా మమ్మీ పిలుస్తామని నాకు గట్టిగా పిలిస్తే పే మీదకి వచ్చింది నాకు ఆ టైంలో. పడిపోయినా ఇక నాకు ఇవన్నీ అడిగి ఇట్లా ఏం కొట్టుకోవట్లేదని మమ్మీ వాళ్ళకి ఇట్లా ఏడుస్తున్నారు. అయిపోయింది ఇక లేచినాక నాకు మమ్మీ చెప్తుంది ఇట్లా నేను గట్టిగా రేజ్ అయిన అమ్మవారి మీదకి పిలిచిన గట్టిగా నువ్వు ఉన్నావని చెప్పి ధైర్యంతో ఇట్లా చేస్తే నువ్వు కూడా ఇట్లా చేసినావు అని చెప్పి నేను గట్టిగా అమ్మవారిని పిలుస్తే ఆమె వచ్చింది పే మీదకి అంటే నాకు ఆమె వచ్చింది కూడా గుర్తులేదు నాకు ఆ టైంలో. ఇవన్నీ ఎవరు చూడకుండా ఇప్పుడు ఏమైతుంది, అప్పుడు మేము పడ్డ కష్టాలు అమ్మవారు వచ్చింది అవి ఎవరు చూడకుండా నిజంగానే వస్తుందా అమ్మవారు అంటే ఎట్లా అన్నా ఇప్పుడు అది. అంటే ఇవన్నీ అంటే చెప్తుంటే ఒక వింతలా అనిపిస్తుంది జనాలు చూసే వాళ్ళు. వాళ్ళకి తెలీదు, జస్ట్ పైన నేను ఊగేది వీడియోలు పెట్టేది ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టేది దేవత గెటప్ వేసింది అవే కనిపిస్తున్నాయి కానీ లోపల ఎంత బాధపడితే ఆమె వచ్చింది ఏ సిచ్యువేషన్ లో ఆమె వచ్చింది అనేది చూస్తలేరు. అంటే అప్పటి నుంచి ఆ క్షణం నుంచి ఇంకా నేను వనదుర్గ భవానీ మాత ఏ పని చేసే ముందైనా కానీ భవానీ ఇక అట్లా అటు ఫ్రైడే ఇంట్లో కూర్చుంటా భవానమ్మకి, ట్యూస్డే ఎల్లమ్మ తల్లి కూర్చుంటా. ఇక వస్తూ ఉంటారు అందరూ చూపించుకొని వెళ్తూ ఉంటారు, జనాలు వస్తూ ఉంటారు. ఫ్రైడే మొత్తం ఒక 5-6 ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుంటారు? రామ్ నగర్ నుంచి, బోడుప్పల్ నుంచి, నార్మల్ గా కుమ్రవెల్లి తర్వాత చేరియాల అక్కడ నుంచి, ఇంక ఇప్పుడు కొంతమంది విజయవాడ నుంచి ఇక్కడ నుంచి కూడా మెసేజెస్ చేస్తున్నారు. అట్లా అక్కడ నుంచి వస్తూ ఉంటారు. అంటే వచ్చి వాళ్ళని చూసి చెప్తూ ఉంటావా? అంటే ఏం చెప్తుంటావు వాళ్ళతో? అంటే ఇక అదే అన్న ఫస్ట్ నేను కనుక్కుంటా అంటే ఏంటి ప్రాబ్లం ఇది, ఎట్లా సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వచ్చింది మీరు అని అనుకున్న తర్వాత ఇక నార్మల్గా అంటే మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతా, నార్మల్గా మన బాధలు మనం మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుకొని ఇంకా అందరు వచ్చి కూర్చున్న తర్వాత మమ్మీ చాపేసి అక్కడ అగరబత్తులు ఇట్లా అన్ని పెట్టేసి రెడీ ఉంచుతుంది. వెళ్ళి స్నానం చేసి వచ్చి అట్నే కూర్చుంటా, అలంకరణ చేసుకొని కూర్చొని ఇక చెప్తా అందరికి ఒక్కొక్క ఫ్యామిలీకి. అట్లా 2-3 ఫ్యామిలీస్ కూడా మంచిగా అయినాయి అని వాళ్ళు ఊకే నన్ను ఇక భవానమ్మ నా పేరే మార్చేసిరు. ఇక ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా మంచిగా అయినాయి. ఇక అందరు కూడా నన్ను భవానమ్మ ఇక వాళ్ళు ఏది చేసే ముందైనా కానీ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా ఓపెన్ చేసే ముందు కానీ ఇక ఏది చేసే ముందైనా కానీ రాను వచ్చి మా అమ్మగా ఇట్లా ఓపెన్ చెయ్యి. ఇంకొక 2-3 అన్న వాళ్ళు కూడా ఉంటారు, మన శ్రవణ్ అన్న అని ఒక అన్న ఉంటాడు, ఆయన కూడా ఏదన్నా చేసే ముందు భవానమ్మ అని చెప్పి నాకు ఫోన్ చేసి అడగడము, ఇది మంచా చెడా అని అడగడము అన్ని ఇక నన్నే అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.